ప్రశ్న, మీలో ఎంతమంది రక్షించబడ్డారో వచ్చే చూపిస్తారా? రైట్. మీలో చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే, రక్షించబడ్డారా అని అంటే బాప్తిజం తీసుకున్నారా అని మీకు వినిపించిందా? నేను అడిగింది బాప్తిజం తీసుకున్నారా అని చెప్పి అడగల, రక్షించబడ్డారా అని అడిగా. బాప్తిజం తీసుకోవడం వేరు, రక్షించబడ్డం వేరు. రక్షించబడము అంటే నువ్వు చేసిన పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి, ప్రభువా నేను చేసిన పాపములను క్షమించు, నా పాత రోత జీవితాన్ని మన్నించు, నాకు ఒక నూతన జీవితం ప్రసాదించు, నేను చేసిన పాపముల వల్ల నువ్వు సిలువలో మరణించవలసి వచ్చింది, ఆ సిలువలో నువ్వు చేసిన త్యాగం వల్ల, సలిపిన బలియాగం వల్ల, కార్చిన రక్తం వల్ల నేను చేసిన పాపములు క్షమించబడతాయని విశ్వసిస్తున్నా. నీ అమూల్యమైన రక్తంలో నన్ను కడిగి నాకు నూతన హృదయాన్ని ప్రసాదించు, నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ పాపములను క్షమించి తన అమూల్యమైన రక్తముతో నిన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నీకు మారు మనస్సును ప్రసాదిస్తాడు. అంటే ఒక నూతన హృదయాన్ని దయచేస్తాడు. ఫలితంగా అప్పటి వరకు చేస్తూ వస్తున్న పాపాలు, అప్పటి వరకు నువ్వు కలిగి ఉన్న అలవాట్లను నువ్వు విడిచిపెట్టేస్తావు. ఎందుకంటే నీ హృదయం మారింది. ఎప్పుడైతే నీ హృదయం మారిందో నువ్వు చేస్తూ వస్తున్న పాపములను నువ్వు అసహించుకుంటావు, వాటిని ఒప్పుకున్నావు, వాటిని విడిచిపెట్టేస్తావు, యేసుక్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని ప్రారంభిస్తావు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఎవరైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమిటట? నూతన సృష్టి. పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయను. అనగా నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు. గతంలో ఏ పాపాన్ని అయితే నువ్వు బహుగా ప్రేమించావో ఆ పాపాన్ని నువ్వు అసహించుకుంటావు, దాన్ని విడిచిపెట్టేస్తావు, దాని జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేస్తావు. ఇది రక్షింపబడిన వారిలో కనిపించేటటువంటి సంకేతం. నా పాత జీవితాన్ని విడిచిపెట్టాను, యేసయ్య నాకు నూతన జీవితాన్ని ఇచ్చాడు, ఇప్పుడు నేను నూతన వ్యక్తిగా జీవిస్తున్నా అని చెప్పడం రక్షణ. పాత సతీష్ కుమార్ చచ్చిపోయాడు కాబట్టి అతన్ని సమాధి చేయాలి, దాన్ని బాప్తిజం అంటారు. బాప్తిజం అనగా నువ్వు నీళ్ళల్లోకి వెళుతూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నావు. ఒకప్పుడు నేను పాపిష్టివాడిని, కానీ ఆ పాపిష్టివాడు చచ్చిపోయాడు కాబట్టి నీళ్ళలో ఏం చేస్తారు? నిన్ను ముంచేస్తారు. పాత వ్యక్తి ఏమయ్యాడు? నీళ్ళల్లో ముంచబడగా సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు నూతన జీవము కలిగిన వాడు ఏమవుతున్నావు? బయటకు వస్తున్నావు. ఎలా వస్తున్నావు? ఒక నూతన వ్యక్తిగా వస్తున్నావు. లోకానికి మార్గదర్శిగా, ఆదర్శమైనటువంటి వ్యక్తిగా జీవించడానికి నువ్వు నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నావు. ప్రశ్న, నువ్వు రక్షించబడ్డానికి బాప్తిసం తీసుకుంటున్నావా, లేక రక్షించబడ్డావు కాబట్టి బాప్తిసం తీసుకుంటున్నావా? కరెక్ట్గా చెప్పాలి. మీరు దేనికోసం బాప్తిసం తీసుకుంటున్నారు? ఎవరికి బాప్తిసం ఇస్తారు? రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారా, రక్షింపబడని వ్యక్తికి బాప్తిసం ఇస్తారా? మీరు చెప్పాలి. రక్షింపబడిన వ్యక్తికి బాప్తిసం ఇస్తారు. నేను పాపిష్టివాడిని, ఆ పాపిష్టివాడు ఇక లేడు, యేసుక్రీస్తు నాకు నూతన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ పాపిష్టివాడిని ఏం చేస్తున్నాను? నీళ్ళల్లో సమాధి చేసేస్తున్నాను. నీళ్ళలోంచి బయటకు వస్తూ లోకానికి సాక్ష్యం ఇస్తున్నాను. ఇక పాత సతీష్ లేడు, ఆ రోత జీవితం లేదు, దాన్ని నేను సమాధి చేసేసా. నూతన హృదయం కలిగిన వాడనై ప్రభు బిడ్డగా నేను జీవించడానికి నీళ్ళలోంచి బయటకు వస్తున్నా. అది రక్షణ అంటే. కాబట్టి మీలో ఎంతమంది రక్షించబడ్డారు ఒకసారి చూపిస్తారా? చూపిస్తారా? ఎస్, చాలా సంతోషం. మీరందరూ కూడా రక్షించబడ్డారు. అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు అనుగ్రహించే క్షమాపణ పొందుకొని నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఇలా నూతన జీవితాన్ని ప్రారంభించిన తరువాత మనం తెలిసి ఒకవేళ తప్పు చేస్తే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. నువ్వు చేస్తుంది తప్పు గద్దిస్తుంది. అలా గద్దించినప్పుడు సహజంగా మనం ఏం చేస్తామంటే వెంటనే పశ్చాత్తాపడతాం. వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో క్షమాపణ కోరతాం. కానీ ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. ఏమిటి ఆ వాస్తవం అంటే, రక్షించబడిన తరువాత నువ్వు ఏ తప్పైనా చేస్తే, ఏ పాపమైనా చేస్తే, ఆ పాపం చేసినప్పుడు నువ్వు ఒక విత్తనం విత్తుతున్నావు. ఆ విత్తనం విత్తినప్పుడు అది విత్తబడింది. ప్రశ్న, బెండకాయ విత్తనం విత్తారనుకోండి, ఏ కాయ వస్తుందో చెప్పండి? బెండకాయ వస్తుందా? వంకాయ అయితే వంకాయనా? తాటికాయ అయితే? మామిడికాయ అయితే మామిడికాయ. జాగ్రత్తగా వినండి.
ఆధ్యాత్మిక జీవితంలో ఇది చాలా చాలా అత్యవసరమైనటువంటి సత్యము. ప్రతి ఒక్కరూ మీ హృదయంలో దాచుకోవాల్సినటువంటి ఒక హెచ్చరిక ఏమిటి అని అంటే, రక్షించబడిన తర్వాత మనం ఒకవేళ పాపానికి తావిచ్చి పాపం చేసిన పాపాన్ని బట్టి మనస్సాక్షి గద్దిస్తుందని చెప్పి ఆ గద్దింపుకు లోబడి ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మన్నించు అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. కానీ అదే సమయంలో నువ్వు చేసిన తప్పును బట్టి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష అయితే నువ్వు భరించక తప్పదు. అదేంటి బ్రదర్, క్షమాపణ కోరాను కదా, ప్రభు నన్ను క్షమించాడు కదా, మళ్ళీ శిక్ష ఏమిటి? రైట్, నువ్వు చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి క్షమాపణ కోరినప్పుడు దేవుడు క్షమించేశాడు, నీకు ఎటువంటి శిక్ష రాలా. అడుగుతున్నా, నువ్వు మళ్ళీ ఆ తప్పు చేస్తావా చేయవా? మళ్ళీ చేస్తావు. ఎందుకని? ఏ తప్పు చేసినా, ఎన్నిసార్లు తప్పు చేసినా ప్రభు క్షమించేస్తున్నాడు కాబట్టి నువ్వేం చేస్తావు? మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు. అనగా అర్థం ఏమిటంటే, దేవుని యొక్క క్షమాపణ మళ్ళా నువ్వు తప్పు చేయడానికి లైసెన్స్ మాత్రం కానే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రక్షించబడిన తర్వాత నువ్వు తెలిసి తప్పు చేసి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు ప్రభువా నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు చేసిన తప్పును బట్టి, చేసిన పాపమును బట్టి వెల చెల్లించక తప్పదు, మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి బెతెస్దా దగ్గర, కోనేరు దగ్గర బాగుపడిన వానితో యేసు చెప్పిన మాట తెలుసా? ఇదిగో నువ్వు బాగుపడ్డావు, మళ్ళా పాపిష్టి పని చేసావంటే రెట్టింపు శిక్ష నీకు వస్తుంది అన్నాడా లేదా? అన్నాడు. అంటే అర్థం ఏమిటి? బాగుపడిన తర్వాత మళ్ళీ పాపం చేస్తూ మళ్ళా పాపంలో జీవించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఈ వాస్తవాన్ని మర్చిపోకండి.